ఎలా ఉంది ఎలా ఉంది మూవీ ఎలా ఉందండి ఎలా ఉందన్నా ఏం చెప్పాలా యావరేజ్ ఎలా ఉంది సూపర్ అన్న సూపర్ భయ్యా సూపర్ సూపర్ ఎలా ఉంది సినిమా ఎలా ఉంది బాగుంది ఎలా ఉంది బ్రో మూవీ ఎలా ఉంది ఏం నచ్చింది ఏం బాగాలేదు సినిమా ఎలా ఉంది బాగుందన్న. ఏం నచ్చింది సినిమా హర్రర్ ఉందా హారర్ అంతా ఏం లేదు. ఓకే నేను భయపడలే చాలా నచ్చింది, బాగా నచ్చింది. మా సినిమా సూపర్ ఎక్సలెంట్ మూవీ. ఏం నచ్చింది హారర్ అండ్ యాక్షన్ రొమాన్స్ సూపర్ మంచిగా ఉంది. సూపర్ ఉంది సినిమా చూడొచ్చు. పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా మొత్తం పార్ట్ సూపర్ ఉన్నాయి. ఇది పార్ట్ ఇంకా కిరాక్ ఉంది. 5 కూడా వస్తుంది. ఎక్సలెంట్ ఉంటుంది. బాగుంది బాయ్, మస్తు మెసేజ్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఏం నచ్చింది సినిమా అంతా చెప్పు ఫ్లాష్ బ్యాక్ బాగుంది. ఎలా ఉంది బ్రో బాగుంది చాలా బాగుంది భయ్యా ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది సూపర్ బాగుంది సూపర్ హిట్ చాలా బాగుంది ఎలా ఉంది సినిమా ఎలా ఉంది హరిఫిక్ సూపర్ కేక పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా సూపర్ బాగుంది. సూపర్ ఎలా ఉంది సూపర్ సూపర్ ఉంది. సూపర్ ఉంది ఎలా ఉంది సినిమా పర్లా సూపర్ సూపర్ సినిమా తోపు. రాఘవాలరెన్స్ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. హీస్ ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఏంది హైలైట్స్ ఏంటి సినిమా హైలైట్స్ హర్రర్ బాగుంది భయ్య, ఓకే మంచిగా చూపెట్టిండు. ఈసారి కొద్దిగా స్టోరీ డిఫరెంట్గా తీసిండు. తన రియల్ స్టోరీతో కొద్దిగా కనెక్ట్ చేసుకున్నాడు. సర్వీస్ వాటి గురించి మంచిగా చెప్పాడు. అండ్ థీమ్ కూడా బాగుంది. ఓవరాల్గా సూపర్ భయ్య. యాక్షన్ సూపర్, క్లైమాక్స్ సూపర్. సూపర్ అన్న సూపర్ అన్న. ఎట్లా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ కిరాక్ అన్న. సెకండ్ హాఫ్ కొంచెం ఎలా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ మాస్ కామెడీ, ఓకే స్క్రీన్ ప్లే వల్ల కొంచెం బోర్ కొడుతుంది మూవీ. బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది. మళ్ళీ సేమ్ అంతే, సేమ్ అదేనా సేమ్ అదే కాన్సెప్ట్ అంటే రివెంజ్ స్టోరీ ఓకే అంతే. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ ఏది బాగుంది మూడీలో అలా అడిగితే ఏం చెప్పలేము, అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని రివెంజ్ స్టోరీసే కదా, ఓకే అన్ని రివెంజ్ స్టోరీసే. ఇది రివెంజ్ స్టోరీ సేమ్. స్క్రీన్ ప్లే కొంచెం వీక్, అదొక్కటి ప్రాబ్లం. మిగతా అన్నీ పర్లేదు. బాగుందండి. సినిమా సూపర్ ఉందన్న. కాకపోతే ఫస్ట్ హాఫ్ హర్రర్ బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం కాంచన గంగా హర్రర్ పెట్టాడు. కానీ ఇందులో కూడా భయం, ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట. కూర్చొని విజిల్స్ అసలు ఆ సీట్ నుంచి కదిలిపోవడం. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయింది. కానీ తమన్ బీజిఎం బాగుంది, కానీ మ్యూజిక్ అది సాంగ్స్ మాత్రం స్కోర్ కొంచెం తక్కువ ఉంది. సినిమా మాత్రం క్యాక్ అన్న. కాంచన 4 కోసం వెయిటింగ్. రాఘవాలరెన్స్ మళ్ళీ 1 సెకండ్ సూపర్ బ్లాక్ బాస్టర్. సినిమా భయపడ్డావా సూపర్ హిట్ 100 డేస్ పక్కా. సూపర్ ఎక్సలెంట్ సూపర్ అన్న. సినిమా బాగుంది సూపర్. ఎలా ఉందండి సినిమా ఎలా ఉంది బాగుంది. ఎలా ఉందండి ఎలా ఉంది సూపర్ సూపర్ ఎలా ఉంది ఎలా ఉంది సూపర్ బాగుంది ఎలా ఉంది సినిమా బాగుంది మూవీ ఎలా ఉంది భయపడ్డావా భయపడలే. ఏం నచ్చింది సినిమాలో చెప్పు ఫైట్ నచ్చింది, డాన్స్ నచ్చిందా డాన్స్ కూడా. ఓకే బోర్ ఏమైనా కొట్టిందా సినిమా బోర్ కొట్టిందా నో భయం వేసిందా నో అస్సలు అసలు ఓకే కొంచెం కొంచెం ఇంతకుముందు పార్ట్ 1 పార్ట్ 2 చూసావా పార్ట్ 1 పార్ట్ 2 చూసిన బాగున్నాయి అది బాగుంది ఇది బాగుంది బాగుంది. అంతగా ఏం బాగాలేదు. కాంచన నాకు అనిపించింది అంతే. అంత ఏం లేదన్న. సినిమా ఎలా ఉంది చెప్పు మూవీ ఎలా ఉంది బాగుంది. భయపడ్డావా భయపడ్డావా డాన్స్ నచ్చింది ఏం నచ్చాయి నీకు డాన్స్ డాన్స్ నచ్చిందా ఏం నచ్చింది సినిమాలో స్టోరీ ఎలా ఉంది బాగుంది. బాగుందా మదర్ మదర్ సెంటిమెంట్ బాగుందా మేడం మీరు చెప్పండి ఎలా ఉందండి సినిమా బాగుంది. సినిమా సూపర్ అన్న. ఎలా ఉంది బాగుంది సూపర్. ఆసమ్. భయపడ్డావా చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా బాగుంది సూపర్ ఎలా ఉంది మూవీ సూపర్ సూపర్. భయపడ్డావా నువ్వు సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది చెప్పు భయపడ్డావా? నవ్వుతున్నాడంటే భయపడలే ఎలా ఉంది సినిమా సూపర్. చెప్తావా సినిమా ఎలా ఉంది చెప్పు చెప్పు సినిమా ఎలా ఉంది? చెప్పు బాగుందా సినిమా ఎలా ఉంది మూవీ యావరేజ్. మూవీ
మూవీ ఎలా ఉంది? అస్సలు వాళ్ళది భయ ఏం నచ్చలేదు? అస్సలు వాళ్ళ సేమ్ కాంచనా 2 సేమ్ దిద్ది ఓన్లీ క్యారెక్టర్స్ మార్చినారు అంతే. సూపర్ భయ. ఎలా ఉందండి సినిమా? భయపడ్డావా? మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. భయపడ్డారా? కాంచనా 3 చాలా బాగుందండి. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ మొత్తం థియేటర్ మొత్తం నవ్వి కడుపు ఉంటుంది. F2 లాగా కామెడీ ఉన్నది. సెకండ్ హాఫ్ వచ్చేసి సెంటిమెంటు ఎమోషనల్ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ మొత్తం నవ్వి అందరికీ కడుపున వస్తుందండి, అంత కామెడీ ఉన్నది. అలాగే ఇందులో నటించినటువంటి యాక్టర్స్ కూడా అందరి యాక్టింగ్ అంటే అందరి వారి నటన డిఫరెంట్గా చూపించడానికి ఆ ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్లను పెట్టిన విధానం కానీ ఎవరికి వాళ్ళకి పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఎక్కువ ఇచ్చారు లారెన్స్ గారు ఈ సినిమాలో. అలాగే లారెన్స్ గారు ఈ సినిమాలో డైరెక్షన్ బాగుంది. ఆయన ఏమంటారు అది సెకండ్ ఇంకొకటి 2 క్యారెక్టర్ చేశారు. ఆ 2వ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. హర్రర్ ఉంది, థ్రిల్లింగ్ ఉన్నది, కామెడీ ఉన్నది. అంతకంటే పైగా సెంటిమెంట్ అనేది ఏదైతే పేద ప్రజల కోసం అయితే ఏదో ఉందో అది ఫుల్ హ్యాపీ అండి. అందరు బాగా ఎంజాయ్ చేశారు. సినిమా అయితే ఇది సూపర్ హిట్ అవుతుందండి, 100% నాకు సూపర్ హిట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే అందరు నవ్వుతారండి. వీళ్ళు మాస్ అని కాదు, క్లాస్ అని కాదు, అసలు ఆ ప్రతి సీన్ కోవై సర్ల గారు కానీ ఫస్ట్ హాఫ్లో ఏదైతే లారెన్స్ గారిది కొద్దిగా కామెడీ తక్కువ ఉన్నది, మిగతా వాళ్ళకి అందరికి ఫుల్ పిచ్చ కామెడీ పెట్టేసేసారు. సెకండ్ హాఫ్లో వచ్చేసి సెంటిమెంటు ఎమోషనల్ బాగున్నది. కానీ సినిమా మొత్తం అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది క్లాసు మాసు అని ఏం లేదు, పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉన్నది. అందులో ఇంకొకటి ఇంగ్లీష్ ఒక అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది. యాక్చువల్గా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా పెట్టింది అమ్మాయి. ఇంగ్లీష్ వాళ్ళకి మన తెలుగు ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అంటే కష్టము. మరి లారెన్స్ గారు ఎట్లా ప్రాక్టీస్ చేశారో కానీ బాగా అమ్మాయి కూడా చేసింది బాగా. Hi guys, this is Niharika Konirala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, నేను మీ మధునందన్. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Networkకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై-ఫై వీడియోస్ చూడండి. కింద ఉంది కదా, సబ్స్క్రైబ్ అండ్ లైక్. గో హెడ్ అండ్ బై.